ఇది చాలా బాధాకరమైన విషయం అండి. 15-16 ఏళ్ల పిల్లలతోని తల్లి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా భయంకరమైన విషయం ఇది. ఎందుకంటే బతకడము ఏ విధంగా ఈరోజున్న కష్టం రేపు ఉండదు. మరి అటువంటి వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉన్నాడు, ఆమె మరి భువనగిరి ప్రాంతం వాళ్ళు అయితే ఈ చెర్లపల్లి స్టేషన్ ట్రాక్ మీద వీళ్ళు చనిపోయారు అని ఇన్ఫర్మేషన్తో పోలీసులు వెళ్ళి చూడడం జరిగింది, తెలిసిందనమాట. ఏది ఏమైనా కూడా చదువుకుంటున్న పిల్లలు 15-16 ఏళ్ళ పిల్లలతో సహా తల్లి చనిపోవడం అనేది ఎంత భయంకరం అండి. ఏ పని చేసుకున్నా, ఎంత పెద్ద కష్టం ఉన్నా కూడా బతకడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అయినా కూడా వీళ్ళు బతకకుండా చనిపోవడానికి అంటే మానసిక క్షోభ అనేది అంత భయంకరమైనది. మరి ఎందుకు అంత మానసికమైన బాధ ఆమెకు కలిగింది? మరి అటువంటి ఆమెకు ఈ సమాజం ఎవరు కూడా వాళ్లకు ధైర్యం చెప్పలేకపోయారు అనేది మనము ఆలోచించాల్సిన విషయం. ఏ కాస్త ఉప్పస ఊరట అంటారు చూడండి, అలా 4 మంచి మాటలు ఒక తోడు ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే ఇటువంటి వాళ్ళు ఇలా ప్రాణం తీసుకునేది కాదేమో. ఇవాళ ఉన్న కష్టం రేపు ఉండదు కదండి. పిల్లలు 15-16 ఏళ్ళ పిల్లలు అంటే తెల్లవారితే చక్కగా ఒక 2-3 ఇయర్స్ కష్టపడితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, తల్లిని చూసుకోగలుగుతారు. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డా కూడా అంతకన్నా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇంత మానసిక దుర్భరత్వం అనేది ఎందుకు కలుగుతుంది అంటే నలుగురితో సోషల్గా మూవ్ అయ్యి కష్టం అంటే తెలియకుండా ఉండడం వల్ల, పెరగడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగకూడదని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. మరి మీరు కూడా ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను.